వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఇక్కడ మంచి ముచ్చట ఎదుకొచ్చిన ఆల్రెడీ ఎలక్షన్స్ రిజల్టు బీభత్సము అసలు మామూలుగా లేదు. ఈ పరిస్థితులలో ఇలా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి టీడీపీ కూటమి ఏదైతే ఉందో దూసుకుపోతుంది. టీడీపీ, బీజేపీ, జనసేన దూసుకుపోతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ విన్ దశలో భారీ ఎత్తున భారీ మెజార్టీతో వచ్చేటటువంటి అవకాశం ఆల్రెడీ టీడీపీ చేజిక్కించుకుంది. దానికి అంతటికి కారణము వైఎస్ఆర్ సిపి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అనొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి స్వంత నిర్ణయాలు, స్వంత అధికారంలాగా చేసి తనకు తాను ఆల్రెడీ బొందల పడిపోయిండు. మా తెలంగాణలో కేసీఆర్ కుప్పగూలినట్లు జగన్మోహన్ రెడ్డి కూలాడు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా ఆశలు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన గతంలో కూడా ఓడిపోవడం, ఓటమి పాలు కావడం, ఆ తర్వాత అసలు ఎంత ఓటమి పాలైనా ఖచ్చితంగా ఏదో ఒక రోజు గెలుస్తానటువంటి ఒక నమ్మకం మాత్రం ఆయనకు ఉన్నది. ఎందుకంటే ఆయన ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి, అంటే ఒక ఉద్యమకారుడు, అంటే ఒక బాడీలో ఒక పవర్ఫుల్ ఉద్యమం అనేటటువంటిది ఉంది. కాబట్టి ఆయనను ఖచ్చితంగా పిఠాపురం ప్రజలు నమ్మవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఓట్లేసిండ్రు, మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. అయితే ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఆయన నిరంతరమైనటువంటి పోరాటంలో, అంటే నేను చాలాసార్లు చెప్తా, గెలవాలన్న లక్ష్యం ఉన్నటువంటి వాడు పోరాటం నుంచి తప్పుకోడు. పోరాటంలో ఉన్నటువంటి వాడు ఎప్పటికీ ఓడిపోడని నేను ఎప్పుడు నిరంతరంగా చెప్పుకుంటూ వస్తూ ఉంటా. తెలంగాణ ఉద్యమంలో అదే జరిగింది. నిరంతరంగా ఎవరైతే పోరాటం చేస్తారో డెఫినెట్గా ఏదో ఒక రోజు డెఫినెట్గా గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ కూటమిలో ఆయనకు దక్కబోయేటటువంటి పదవి ఏంటి, ఆయన ఏ స్థానంలో ఉండబోతున్నాడు అనేటటువంటిది ఇక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారింది. దాంట్లో నేను ముందే ఏం చెప్తా ఉన్నానంటే, ఖచ్చితంగా ఆ కూటమిలో పవన్ కళ్యాణ్కు ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి ఇచ్చి, ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా బాధ్యతలు కూడా ఆయనకే ఇచ్చేటటువంటి అవకాశం మాత్రం బలిష్టంగా ఉన్నది. ఎందుకోసం అంటే సినిమాకు సంబంధించినటువంటిది గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక బిగ్ స్టార్, ఒక సూపర్ స్టార్, ఒక మెగాస్టార్, వీళ్ళంతా సినిమా ప్రముఖులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పెద్ద పెద్ద తలకాయలు పోయినప్పటికీ వాళ్ళను అవమానపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడు. కాబట్టి అదంతా కూడా క్రోడీకరించి ఇలా తెలంగాణలో వాళ్ళు ఉన్నారు. కానీ సినిమా అనేటటువంటిది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో సినిమాలు చేసి చాలా అద్భుతాలు సృష్టించాలనేటటువంటి ఆలోచనలో సినిమా ఇండస్ట్రీ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా సినిమా కూడా అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి ఆలోచనలతో సినిమా ప్రముఖులు ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు ఆయన చేసినటువంటి అవమానము ఇలా ఇంత దాకా తీసుకొచ్చింది. అది కూడా చాలా ప్రభావం పడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఇట్లా ఒకళ్ళను అవమానపరిచే విధంగా ఎప్పుడు కూడా జీవితంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయకూడదు. వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళు ఏంటనేది ప్రేమగా మీరు పని చేయకుండా కనీసం ప్రేమగా చూసేటటువంటి బాధ్యత మీకు ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు ప్రేమగా చూడకుండా అహంకార భావంతో మీరు చేసినటువంటి తప్పులకు ఇలా శిక్ష అనేటటువంటిది ఖచ్చితంగా రావాల్సింది ఉంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళ జనసేనలో ఉన్నటువంటి అందరికి కూడా విజయం సాధించబోయేటటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం బలిష్టంగా ఉన్నది. దాంట్లో భాగంగా సినిమాటోగ్రఫీ కూడా ఆయన చేతుల్లో వస్తుంది. లేకుంటే ఆర్థిక శాఖ కూడా ఇచ్చేటటువంటి అవకాశం కూడా బలిష్టంగా ఉంది. హోం కూడా ఇచ్చేటటువంటి అవకాశం కూడా బలిష్టంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి వస్తుందని కూడా ఖచ్చితంగా భావించుకుందాం. ఖచ్చితంగా ఆయనకు రావాలని కోరుతూ మొత్తం కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలారా మీకోసమే నేను, నా కోసమే మీరు. ఇలా ఆంధ్రప్రదేశ్ కోసం ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఖచ్చితంగా తెలంగాణ
ప్రభుత్వాలు ఆయన జరిగినటువంటిది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ప్రజాసేవ చేయాలా, ఖచ్చితంగా ప్రజల వైపు ఉండాలా. ప్రజలకు ఎప్పుడైతే సేవ చేస్తామో డెఫినెట్గా ఎవరు అవునన్నా కాదన్నా డెఫినెట్గా గెలుపు అనేటటువంటిది ఉంటుంది. ఖచ్చితంగా ఇది తెలంగాణ సమాజంలో ఒక కనువిప్పు కలవడానికి ఒకటైతే, రెండవది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తప్పులు చేయకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మరోసారి కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ.